బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీలో కేబినెట్ విస్తరణపై చర్చించే ఛాన్స్ కనిపిస్తుంది. ఏడాది పాలన, రైతు రుణమాఫీ, కులగణన అంశాలపై కాంగ్రెస్ అధిష్టానానికి వివరించనున్నారు. ఇక పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రైట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి స్కెడ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. నిన్న కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి వినతి పత్రాలు ఇచ్చారు. ఈ రోజు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలవబోతూ ఉన్నారు. రాహుల్ గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఆయన భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పేసి కూడా క్యాబినెట్ లో కీలకంగా ఉన్నటువంటి మంత్రి పొంగులేటి చెప్తూ వస్తున్నారు. ఆ మేరకు సీఎం క్యాబినెట్ కి సంబంధించి ఎవరిని తీసుకోవాలి ఏంటి అనే అంశాలకు సంబంధించి ఇటు హైకమాండ్ నేతలతో చర్చించనున్నట్టు తెలుస్తుంది. సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకొని మిగతా మంత్రివర్గ విస్తరణను భర్తీ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఆ మేరకు సీఎం హైకమాండ్ నేతలతో చర్చించబోతున్నారు. ఇక ఈసారి కేబినెట్ కి సంబంధించి చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. గత చాలా రోజులుగా సీఎం ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఈ అంశం చర్చకు వస్తుంది. ఆ మేరకు ఆశావాహులు ఈసారన్న మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇక ఈసారి మాత్రం కొంతమంది ఆశావాహులు ఢిల్లీలోనే మకం వేశారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇటు సోనియా గాంధీతో పాటు రాహుల్, ప్రియాంక గాంధీకి కూడా లేఖలు రాసినట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఆయనతో పాటు మరికొంతమంది ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక ఈ రోజు ఏం జరగబోతుంది అనేది చూడాలి. కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో సీఎం భేటీ అయ్యాక మంత్రివర్గం సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక మంత్రివర్గ విస్తరణతో పాటు ఈ ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీ ఏ మేరకు అమలు చేసింది అన్న అంశాలను కూడా హైకమాండ్ నేతలకు రాహుల్ వివరించబోతున్నారు. ప్రధానంగా రైతు రుణమాఫీ కావచ్చు, ఇక కుల గణనకు సంబంధించి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా వాటిపై శ్రద్ధ చూపారు. ఆ మేరకు రాష్ట్రంలో ఇప్పటికే కులగణన దాదాపుగా పూర్తయింది. 99% వరకు కులగణన చేపట్టాము అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీకి వివరించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి రాహుల్ గాంధీ ఎన్నికల ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించారు. ఆ మేరకు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. ఇక రాహుల్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో తాము రైతులకు అంటే 2 లక్షల లోపు రుణాలు ఉన్న వాళ్ళకు సంబంధించి మాఫీ చేశామన్న అంశాన్ని కూడా సీఎం ఇటు రాహుల్ తో పాటు ఏఐసిసి అగ్రనేతలకు వివరించే అవకాశం ఉంది. ఇక ఈ రోజు చాలా కీలకమైనటువంటి ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కుతుంది అనేది కూడా చర్చగా మారింది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సుదర్శన్ రెడ్డికి ఈసారి మంత్రివర్గంలో ఖచ్చితంగా ఛాన్స్ దక్కుతుందన్న ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఆయన సీనియర్ నేతగా ఉన్నారు, గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా కూడా ఉన్నారు. కాబట్టి ఆయనకి ఈసారి నిజామాబాద్ ఆయనకు ఇక పెద్దగా పోటీ కూడా లేదన్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు నిజామాబాద్ జిల్లా నుంచి ఆయనకు దక్కే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పోటీ ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు ఆ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు. కాబట్టి ఆ జిల్లా నుంచి ఇటు పోటీ తీవ్రంగా ఉన్నట్టు కనిపిస్తా ఉంది. అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఆ జిల్లాల నుంచి కూడా కొంతమంది ఆశిస్తా ఉన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ కు సంబంధించి ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఇక మరి ఎవరికి ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈసారి మంత్రివర్గం సంబంధించి
ఆరుగురిని తీసుకుంటారా, లేకపోతే పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరిస్తారా, లేకపోతే ఖాళీలు ఏమైనా ఉంచుతారా? ఎందుకంటే ఆ తర్వాత ఎమ్మెల్సీలను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ఆలోచన కాంగ్రెస్ నేత తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ నేతల నుంచి వినిపిస్తోంది. మరి ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి ఎవరిని తీసుకుంటారు? అందుకోసం ఒకవేళ మరికొద్ది రోజుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత ఆ ఖాళీని భర్తీ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.